నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ కి ఈ వారం అదిరిపోయే ఆరంభం లభించింది. ఇవాళ సోమవారం అన్ని సూచీలు లాభాలతోనే ఓపెన్ అయ్యాయి. 2 రోజుల సెలవుల అనంతరం పెట్టుబడిదారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్లపై సరికొత్త ఆశలు రేపాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ 73 పాయింట్లకు పైగా పెరిగి 85,305.70 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ 52 పాయింట్లకు పైగా యాడ్ అయి 26,120.30తో లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 62 పాయింట్లు ప్లస్ అయ్యి 60,338.30 వద్ద శ్రీకారం చుట్టింది. నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా 129 పాయింట్లకు పైగా రైజ్ అయి 58,996.90తో ప్రారంభమైంది. ఇక ఐటీ కంపెనీల షేర్లు ప్రాఫిట్స్ పొందుతుండగా రక్షణ రంగ సంస్థల స్టాక్ లాస్ లో నడుస్తున్నాయి. కర్ణాటక బ్యాంక్, హెచ్సిసి ఇన్ఫ్రా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టీమ్ లీజ్, స్విగ్గీ లాభాలతో దూసుకుపోతున్నాయి. రూపాయి విలువ 33 పైసలు బలపడింది. శుక్రవారం 89.48 వద్ద క్లోజ్ అవగా ఈరోజు 89.15 వద్ద ఉంది. ఇండియా, కెనడా మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $50 బిలియన్ విస్తరించాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. G20 సదస్సు సందర్భంగా ఆదివారం సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పరిశీలిద్దాం. ఇండియా ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా భేటీ అయ్యారు. ఈ నేతలిద్దరూ చివరిసారిగా జూన్ నెలలో కెనడాలో జరిగిన G7 సదస్సు సందర్భంగా కలిశారు. లేటెస్ట్ మీటింగ్ పై మోదీ స్పందిస్తూ ఇండియా, కెనడా వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పెంచుకోవడానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. కెనేడియన్ పెన్షన్ ఫండ్లు ఇండియన్ కంపెనీలపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో లోతైన సహకారాన్ని అన్వేషించడానికి సమీప భవిష్యత్తులో మళ్లీ భేటీ కావడానికి 2 దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. G20 సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా మధ్య టెక్నాలజీ, ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. తాజా భాగస్వామ్యంతో ఈ 3 దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2వ దశ ఆస్తుల నగదీకరణకు సంబంధించి రైల్వే శాఖ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తొలి దశ లక్ష్యాన్ని చేరుకోవడానికే పోరాడుతున్న తరుణంలో కొత్త టార్గెట్ పెట్టుకోవడం గమనార్హం. రైల్వే శాఖ రూపొందించిన సెకండ్ ఫేజ్ మానిటైజేషన్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రానున్న 5 ఏళ్లలో ఆస్తుల నగదీకరణ ద్వారా 2.5 ట్రిలియన్ల నిధులు సమీకరించాలని రైల్వే శాఖ కొత్తగా ప్రణాళిక సిద్ధం చేసింది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0లో భాగంగా ఈ ప్లాన్ రెడీ చేసింది. గతంలో నగదీకరణ ద్వారా 1.5 ట్రిలియన్లకు పైగా ఫండ్ రైజ్ చేయాలనే గోల్ పెట్టుకుని దాని తర్వాత 1 ట్రిలియన్ కి తగ్గించే నేపథ్యంలో ఇప్పుడు 2.5 ట్రిలియన్ల టార్గెట్ పెట్టుకోవటం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈసారి ఎక్కువగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లపై ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతిశక్తి, కార్గో టెర్మినల్స్, స్టేషన్ రీడెవలప్మెంట్, కమర్షియల్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా కోల్కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని అత్యధిక విలువ కలిగిన భూములను అభివృద్ధి చేయబోతోంది. దీర్ఘకాలిక ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆకర్షించడంతో పాటు స్థిరమైన ఆదాయ మార్గాలను నిర్ధారించడం ఈ బహుళ ఆస్తి విధానం ఉద్దేశమని అధికారులు తెలిపారు. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు పోవాలనే కృత నిశ్చయంతో ఉంది. భారత సంతతి ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ బ్రిటన్ ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. యూకే నుంచి దుబాయ్కి వెళ్లి అక్కడే ఎక్కువ సమయం గడపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన దుబాయ్లోని నయా ద్వీపంలో ప్రాపర్టీ కొన్నట్లు చెబుతున్నారు. అక్కడ ఇప్పటికే ఆయనకు ఒక సౌధం ఉండటం విశేషం. అయితే లక్ష్మీ మిట్టల్ ఎందుకు బ్రిటన్ వీడనున్నారో ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీ మిట్టల్ చాలా కాలంగా బ్రిటన్లో స్థిరపడ్డారు. 15 బిలియన్ పౌండ్లకు పైగా సంపదతో ఈ దేశంలోని అత్యంత ధనవంతుల్లో 8వ స్థానంలో నిలిచారు. ఆయన ఇప్పటికే స్విట్జర్లాండ్లో పన్ను చెల్లింపుదారు కావటం గమనార్హం. అయితే యూకేలోని లేబర్ పార్టీ సర్కార్ అతి సంపన్నులను లక్ష్యంగా చేసుకుని పన్ను మార్పులను పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలోని 20 బిలియన్ పౌండ్ల లోటును పూడ్చడానికి శ్రీమంతులపై మరిన్ని సుంకాలు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్ ఛాన్సలర్ రాచెల్ రీవ్స్ బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వారసత్వ పన్నుపై రిచ్ పీపుల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ నిపుణుడు మీడియాతో చెప్పారు.
యూకే గవర్నమెంట్ స్థానిక ఎస్టేట్లపై 40% వరకు పన్ను విధిస్తోంది. కానీ దుబాయ్, స్విట్జర్లాండ్లలో అలాంటి ట్యాక్సులు లేవు. అందుకే లక్ష్మీ మిట్టల్ యునైటెడ్ కింగ్డమ్ కి బై బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ అనిశ్చితుల మధ్య మకాం మారుస్తున్న వారి జాబితాలో హెర్మెన్ నరూలా కూడా ఉన్నారు. ఇండియాలో పుట్టి పెరిగిన ఈ టెక్ ఎంటర్ప్రెన్యూర్ సైతం యూకే నుంచి దుబాయ్కు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ లో డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.